కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా సర్కార్ స్కూళ్లను తీర్చిదిద్దే పనిలో పడింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగానే డిజిటల్ క్లాసులు ప్రారంభించింది. డిజిటల్ క్లాసులు ప్రారంభించిన 2 నెలల్లో విద్యార్థుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రత్యేకంగా సైన్స్, సోషల్ సబ్జెక్టులకు డిజిటల్ క్లాసులు ఎంతో ఉపయోగపడుతున్నాయి. గతంతో పోలిస్తే టీచర్లు చెప్పే పాఠాలు ఈజీగా అర్థమవుతున్నాయని అంటున్నారు విద్యార్థులు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ముందుకెళుతోంది తెలంగాణ ప్రభుత్వం. పాఠశాలల్లో విద్యా బోధనపై దృష్టి పెట్టిన ప్రభుత్వం 2016 నవంబర్ 16న 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు డిజిటల్ క్లాసులు ప్రారంభించింది. మన టీవీ ఆధ్వర్యంలో మొదటి దశలో 1500, రెండో దశలో 1850 పాఠశాలల్లో డిజిటల్ క్లాసెస్ నిర్వహిస్తోంది ప్రభుత్వం. 2017-18 చివరి నాటికి అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ క్లాసెస్ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటోంది. డిజిటల్ క్లాసెస్ అందుబాటులోకి తేవడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. ఈ కేఎన్ పెట్టడం వల్ల మంచిగా అన్ని అర్థమవుతున్నాయి. ఇప్పుడు పెడితే మంచి అన్ని బొమ్మలు అవన్నీ చూపించుకుంటే మంచి గుర్తుండిపోతున్నాయి అన్న. అప్పుడైతే చెప్పేటోళ్ళు కదా టీచర్ వాళ్ళు, అంటే మరి అంత గుర్తుండకపోతుంటే ఇప్పుడు డయాగ్రామ్స్ అవన్నీ చూపించడం వల్ల ఇంకా ఎక్కువ గుర్తుంటాయి మాకు. ఈ కేఎన్ ద్వారా మాకు అన్నీ అర్థమవుతున్నాయి. మా టీచర్స్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. ఏమైనా అర్థం కాకుంటే డౌట్స్ మళ్ళీ అడుగుతారు, క్వశ్చన్స్ వేసి మరి చెప్తారు. ఈ కేఎన్ ద్వారా మాకు చాలా లాభం ఉంది. ఈ ఫస్ట్ కేఎన్ రాకముందు టీచర్లు ఎంతో కష్టపడి చెప్పినా మాకు అస్సలు అర్థం కాకపోతుండే. ఇప్పుడు ఈ కేఎన్ వచ్చినాక కొంచెం లైవ్లో చూపిస్తారు కాబట్టి కొంచెం చాలా ఈజీగా అర్థమైపోతున్నాయి. డిజిటల్ క్లాస్ ద్వారా చాలా బాగా నేర్చుకుంటున్నాము. ముందుగా అయితే అంతగా నేర్చుకోవట్లేదు, ఇప్పుడైతే చాలా బాగా నేర్చుకుంటాము. డిజిటల్ పాఠాలతో ప్రాజెక్ట్ వర్క్ ఈజీగా చేస్తున్నామని చెబుతున్నారు విద్యార్థులు. సబ్జెక్ట్ పై మరింత ఇంట్రెస్ట్ పెరిగిందంటున్నారు. ఇంగ్లీష్, మ్యాథ్స్ కంటే సైన్స్, సోషల్ సబ్జెక్టులకు డిజిటల్ క్లాసెస్ ఎంతో ఉపయోగపడుతున్నాయని చెబుతున్నారు. లెసన్స్ చెప్పినా మాకు కొంచెం అంతో ఇంత అర్థమయ్యేది, బై హార్ట్ చేసి అర్థం చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు కేఎన్లు రావడం ద్వారా మాకు బాగా అర్థమవుతుంది. ఇంకా గవర్నమెంట్ స్కూళ్ళలో ఇవన్నీ పెట్టడం ఇంకా మంచిది. మన టీవీ ఇదే కాకుండా మన టీవీ ప్రోగ్రామ్ కూడా వస్తుంది. అది 1:45కి స్టార్ట్ అవుతుంది. ఎవ్రీడే 1 సబ్జెక్ట్ చెప్తారు. అది చెప్పడం అది రివిజన్ లాగా అవుతుంది మాకు. ఎవ్రీడే 1 సబ్జెక్ట్ చెప్పడం మూలంగా అది రివిజన్గా అయి మేమే ఆ సబ్జెక్ట్ తీసి మళ్ళీ ఇంటికి వెళ్ళాక చదువుతాం. దాని మూలంగా ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ వస్తుంది మాకు. డిజిటల్ తరగతులు అందుబాటులో ఉన్న కొన్ని పాఠశాలల్లో ఇది అమలు కావటం లేదు. విద్యుత్తు, ఇంటర్నెట్ సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటున్నారు టీచర్లు. మారిన సిలబస్ ప్రకారం డిజిటల్ క్లాసెస్ లేవని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిలబస్ లో మార్పులు చేయాలంటున్నారు. ఇక ఒక్కో పాఠశాలకు ఒక్కో ప్రొజెక్టర్ మాత్రమే ఇవ్వడంతో పూర్తి స్థాయిలో విద్యార్థులకు న్యాయం చేయలేకపోతున్నామంటున్నారు. కేఎన్ ప్రాజెక్ట్ మాకు డైరెక్ట్గా డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చేశారు. ఇప్పుడు చాలా యూస్ఫుల్గా ఉందండి. ఇంతకుముందు మేము ఏం చెప్పినా పిల్లల్ని ప్రాక్టికల్గా చూపించిన కొన్ని వస్తువులు మాత్రమే చూపించగలిగే వాళ్ళం. కానీ అది యాక్చువల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇవి చూపించాలంటే మేము ఏదర్ వాటిని స్టాటిక్గా బోర్డు మీద డ్రా చేయడం కానీ, లేకపోతే ఇలా ఉంటుంది అని చెప్పడం కానీ కుదిరేది. కానీ అవి ఎలా అవి ట్రావెల్ అవుతాయి, లేకపోతే ఎలా చూడగలుగుతాయి అనేది జస్ట్ ఇమాజినేషన్ కొలియాల్సి వచ్చేది, లేదా మేము ఇమాజిన్ చేసి చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ కొత్త టెక్నిక్ వల్ల, స్పెషల్లీ చెప్పాలంటే ఈ ఆడియో విజువల్ మెథడ్ వల్ల ఏమవుతుందంటే పిల్లలు కూడా ఆ ఇమాజినేషన్ని చూడగలుగుతున్నారు. డిజిటల్ క్లాసులతో పాటు మన టీవీ ద్వారా పాఠాలు అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. అయితే మన టీవీ అందించే పాఠాలు కూడా కొన్ని స్కూళ్లకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. స్కూల్ టైంలో మన టీవీ కార్యక్రమాలు రాకపోవడం ఒక కారణమైతే, పాఠశాలల్లో టీవీలు, నెట్ సౌకర్యం లేకపోవడంతో ఆ పాఠాలు ఉపయోగంలోకి రావటం లేదు. లాస్ట్ 40 to 50 డేస్ నుంచి కేఆన్ డివైస్ యూజ్ చేసుకొని మేము పాఠాలు చెప్తున్నామండి. నార్మల్ టీచింగ్ కంటే కేఆన్కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, ఆల్రెడీ వీ హ్యావ్ ఎ కంప్యూటర్ ల్యాబ్. బట్ కంప్యూటర్ ల్యాబ్ ఉంది కానీ ప్రతి క్లాస్లో చూపించడానికి ఇట్స్ నాట్ పాసిబుల్. బ్యాక్వర్డ్ ఉన్న స్టూడెంట్స్కి ఏం చేస్తామంటే మేము ఇంటర్నెట్లోంచి డౌన్లోడ్ చేసేసుకొని మేము ఓన్గా ప్రిపేర్ చేసేసుకొని అవి స్టూడెంట్ స్టాండర్డ్స్ తగ్గట్టుగా మేము వాళ్ళకి చూపెట్టి చేస్తామన్నమాట. సో అన్ని విధాలుగా కేఆన్ చాలా మాకు యూస్ఫుల్ ఉంది. ఇంకా ప్రతి టీచర్కి ఒకటి ఇస్తే మొత్తం చాక్ పీస్ లేకుండా కేఆన్తోనే వీ క్యాన్ యూజ్ అనమాట, బాగా చెప్పొచ్చు. లాస్ట్ సిలబస్ చేంజ్, పాత సిలబస్ ఇచ్చారు కొంత. ఇంగ్లీష్ సబ్జెక్ట్ కాబట్టి ఓకే, గ్రామర్ క్లాసెస్ ఓకే. కొత్త సిలబస్ ప్రకారం వాళ్ళు మోడిఫై చేసి మాకు ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మాకు 10th క్లాస్లో జస్ట్ 2 or 3 లెసన్స్ తప్పితే మిగతావన్నీ లేవు.
సో మేము అవి ప్రిపేర్ చేసుకొని చెప్తున్నాం. ప్రస్తుతం ఇంగ్లీష్, తెలుగు మీడియంలోనే డిజిటల్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉర్దూ మీడియంలో కూడా డిజిటల్ క్లాసులు అందుబాటులోకి తేవాలంటున్నారు టీచర్లు. అంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఈ క్రియాన్ ప్రాజెక్ట్ ద్వారా ఏంటంటే పిల్లలకి బోధించడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఈ క్రియాన్ ప్రొజెక్టర్ అనేది యాక్చువల్గా ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ పిల్లలకు పాఠాలు చెప్పడం జరుగుతుంది. ఇదివరకు టెక్స్ట్ బుక్స్ ద్వారా పిల్లలు వాటిని గ్రహించి వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే మేము డిజిటల్గా ఒక ప్రొజెక్టర్ స్క్రీన్ మీద పిల్లలకి లైవ్గా ప్రతి ఒక్కటి చూపించి వాళ్ళకి మేము అర్థం చేయడానికి ప్రయత్నిస్తున్నాము. పిల్లలు కూడా చాలా తొందరగా రెస్పాండ్ అవుతున్నారు, చాలా క్విక్గా నేర్చుకుంటున్నారు. ఏంటంటే అన్ని క్లాసెస్ అంటే ఆల్మోస్ట్ 6th, 7th, 8th, 9th, 10th అన్ని తరగతుల్ని ఈ డిజిటల్ క్లాసెస్ ద్వారానే చెప్పడం జరుగుతుంది. 2 నెలల క్రితం ప్రారంభించిన డిజిటల్ క్లాసెస్ విజయవంతంగా కొనసాగుతున్నాయి. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఫలితాలు సాధిస్తామంటున్నారు టీచర్లు.